శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. సో ఇప్పటి వరకు 5 నక్షత్రాలకు శ్లోకాలు ఇవ్వబడ్డాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అయిపోయింది. ఇక ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు. చాలా అద్భుతమైన నక్షత్రం అది. సో ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ పాదమైనా సరే, 4 పాదాలలో ఏ పాదమైనా ఈ ఒక్క శ్లోకము, దాంతోపాటుగా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. మూక పంచసతిలో పాదారవింద శతకంలో 59వ శ్లోకం గారు జత చేస్తే అందులో 9 గ్రహాలు అనుకూలమవుతుంది. ఇది నక్షత్రం, జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైనా సరే, ఏదైనా సరే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ 2 శ్లోకాలు కానీ చెప్పుకోగలిగితే ఇక ఏది అవసరం రాకుండా జరిగిపోతున్నది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా, మీకు తెలియదు. నమ్మి విశ్వాసంతో చేయండి. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రోజుకు 108 సార్లు, ప్రతి నక్షత్రానికి రోజుకు 108 సార్లు అని చెప్పాను. మీకు ఒక్కటి 10 సెకండ్లు పడుతుందండి. ఒక్కసారి చెప్పడానికి 10 సెకండ్లు, ఇంకా స్పీడ్గా అయితే చాలామందికి 6 సెకండ్లో పడుతుంది. అది మీ ఇష్టం. సరే, 108 సార్లు ప్రస్తుతానికి చేయడానికి వెంటనే అనుకూలం జరగదు కాబట్టి మీకు కొద్దిగా చేస్తూ, అంటే మినిమం అంటే 9తో స్టార్ట్ చేసి 11, 16 ఇలా చేసుకుంటూ పోండి. బట్ ఎంతో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఎంతో కొంచెం ఉపయోగపడుతుంది డైలీ. ఆఫీస్లో కూర్చున్న చైర్లో ఒక్కోసారి మనకు ఏది వర్క్ ఏమి లేకపోయినా బోర్ కొడుతుంటుంది. అటువంటప్పుడు ఊరికే టైం వేస్ట్ చేయడం ఎందుకు? కాళ్లకు చెప్పులు లేకుండా నీళ్లు కొద్దిగా చల్లుకొని ఈ శ్లోకాలు చెప్పుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎంతో కొంత మీకు ఫలితం అయితే వస్తుంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రానికి వస్తే బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ, జిహ్మగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ, బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ, జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. అద్భుతమైందండి. శివుడి గురించే, రుద్రుడు కాబట్టి శివుడి గురించే మొత్తం. సో నక్షత్ర మాలా స్తోత్రం శివ పంచాక్షరి కాబట్టి ఆ పంచాక్షరి మంత్రం ఇంట్లో కలిపి చెప్పడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇందులో మొట్టమొదటిలేను బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ. బ్రహ్మమస్తకము అంటే కపాలము, బ్రహ్మ కపాలాలు అని. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ అంటే బ్రహ్మ కపాలాలన్నీ కూడా మాలగా చేసుకుని ధరించిన వాడా నమః శివాయ, నీకు నమస్కరిస్తున్నాను శివ అని. సో బ్రహ్మ కపాలాలన్నింటినీ కూడా మాలగా తయారు చేసుకుని నీ మెడలో వేసుకుని తిరుగుతున్నావు కదా. ఇంకా బ్రహ్మజ్ఞాని ఉచ్యతే స్థితికి చేరి బ్రహ్మ కపాలాలు అలాంటివి తీసి మాలగా వేసుకొని మెడలో వేసుకున్నావు అంటే మహానుభావ, సృష్టికి లయకు స్థితికి అంతా నువ్వే కారకుడు. సృష్టి స్థితి లయ కారకుడు కూడా నువ్వే కదా అని అర్థం. సో బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ. 2వ లైను జిహ్మగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. జిహ్మగేంద్ర, జిహ్మ అని పలుకుతున్నారు అందరూ. జిహ్మ అని కూడా పలకొచ్చు, కానీ దాని యాక్చువల్గా తెలుగులో మనం సంస్కృత పదాల్లో ఈ హాకు మావ తీసినప్పుడు జిహ్మ అని పలకాలి. సో జింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ అంటే ఈ పాములనే కుండలాలుగా తయారు చేసుకుని అలంకరించుకున్న వాడయ్యా నువ్వు, నాగాభరణవి. సో నాగాభరణుడవు నువ్వు కాబట్టి నాగపాములనే నువ్వు, నాగపాములను అన్నింటినీ కూడా మాలగా వేసుకొని కుండలాలుగా ధరించి ఆభరణాలుగా ధరించిన వాడివి కదా, నీకు నమస్కారములు అని. జింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. మళ్ళీ జింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. జిహ్వాన్ పలకూడదండి. జీ పక్కన జాగుడి పక్కన 0 హ అంటే అర్థం అవడానికి జింహ. సో జింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. మూడవ లైను
బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. అంటే బ్రహ్మదేవుడికే వేదాన్ని బోధించిన వాడవయ్యా, ఒక వేద సంస్థానాన్ని స్థాపించిన వాడవయ్యా, అటువంటి శివునికి నమస్కారము అని. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. సో బ్రహ్మదేవుడికే నువ్వు వేదాలన్నీ కూడా నేర్పించిన వాడవు, వేద సంస్థానానికి అధిపతివి, వేద సంస్థానాన్ని నువ్వే చేసావు. నీ ఢమరకంలోని శబ్దంలోనే అక్షరాలు వచ్చి వేదాలుగా ఉపనిషత్తులుగా వచ్చినాయి కదా. సో ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికే నువ్వు వేదాలు నేర్పించిన అటువంటి శివునికి నమస్కారం అని. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. 4వ లైను. జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. జింహకాల దేహ పద్ధతే నమః శివాయ. జింహకాల దేహ పద్ధతే నమః శివాయ. కాలుడు యముడు. ఇక్కడ 2 అర్థాలుగా మనం పారమార్థిక చింతన, వ్యవహారిక చింతన చేసుకోవచ్చు. యముని శరీరాన్ని, యమునికి శక్తులను ఇచ్చినవాడు నువ్వే కదయ్యా. నువ్వు ఇచ్చే ఒక వర్గానికి నాయకుని చేసి పెట్టావు, మృత్యువుకి నాయకుని చేసి పెట్టావు, యమపాసానికి నాయకుని చేసి పెట్టావు. కాబట్టి అటువంటి యముడికి శరీరాన్ని ఇచ్చింది, అటువంటి యముడికి నువ్వు ఇది శక్తులన్నీ ఇచ్చింది నువ్వే. కాబట్టి అటువంటి శివునికి నమస్కారం అని ఒకటి. 2వది ఏంటంటే జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. యముని నీ కాళ్ళతో తన్నావు కదయ్యా, యముని శరీరమును కాలితో తన్నిన వాడవు నువ్వు అని. ఎప్పుడు మార్కండేయుని యమపాసం వేసి పట్టుకోవాలి అని తెలిసినప్పుడు పోయి శివలింగాన్ని ఆలింగనం చేసుకొని శివా నువ్వే దిక్కు అని మార్కండేయుడు అంటున్నప్పుడు యముడు వస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఎడమ కాలుతో తంతాడు. అంటే ఎందుకు ఎడమ కాలంటే శివశక్త్యా యుక్తో ఇది భవతి కదా, అమ్మవారు ఉంటారు కదా అని. అంటే దానికి ఒక కథ ఉంది మళ్ళీ. అంటే నీ కాలు కాదయ్యా, ఈ అమ్మవారి కాలుతో తను ఇచ్చావు కదా అని మరి ఒక శ్లోకం ఉంది అది. తర్వాత అంటే ఏదైతే శరీరాన్ని యముడికి శరీరాన్ని ఇచ్చిన వాడివి, యముడికి శక్తులని ఇచ్చిన వాడివి, లేదా యముడు అకాల మరణంతో నువ్వు ఒక విప్రబాల ఫస్ట్ అదే కదా, విప్రబాల కాలతే రమపాలతే నమః శివాయ అని. కాబట్టి ఆ చిన్నపిల్లవాడిని తీసుకెళ్లాలనుకున్నప్పుడు నీ శరీరాన్ని కాలితో తన్నినవాడు శివుడే కదయ్యా, ఆ శివుడు నువ్వే కదయ్యా, నమః శివాయ అని. జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. మళ్ళీ బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమః శివాయ. జింహకేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. స్లోగా చెప్పి ఫస్ట్ మొదటి లైన్. బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమః శివాయ. బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమః శివాయ. 2వ లైన్. జింహకేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. జింహకేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. జిహ్వ అని పలుకుతున్నారు చాలామంది, జిహ్మనే పలకాలి. జింహకేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ. 3వ లైన్. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ. 4వ లైన్. జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. దేహ దత్త పద్ధతే నమః శివాయ. జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. జింహకాల దేహ పద్ధతే నమః శివాయ. చివరిగా ఒకసారి మొత్తం ఎలా శ్లోకం జపం చేయాలో చెప్పేస్తాం.
బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమః శివాయ జింహకేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమః శివాయ జింహకాల దేహ పద్ధతే జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ జింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ. నమ్మి విశ్వాసంతో చేయండి. ఇది చెప్తేనే 10 సెకండ్లకు ఒకటి పడుతుంది, బాగా చెప్తే 6 సెకండ్లకు ఒకటి పడుతుంది. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ పాదమైనా సరే ఈ శ్లోకంతో పాటు ముక్త శతకంలో మన పాదార వింద శతకంలో 59వ శ్లోకం కూడా ఇచ్చా, లింక్ ఇస్తున్నాను. ఈ రెండు కలిపి చెప్పుకోండి. ముక్త పంచసతిలోని పాదార వింద శతకంలో 59వ శ్లోకము. దదానో భాస్వత్తామృత నిలయో లోహిత వపుహు అని నమ్మి విశ్వాసంతో చేసే వాళ్లకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. అలా నమ్మిన వాళ్ళ కోసమే ఇది చెప్తున్నాను. దయచేసి నమ్మిన వాళ్ళు మాత్రమే చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.